ఎవరైతే D2C C2B ఉన్నదో వాళ్ళకి 2 సంవత్సరాలకి D2C C2B ఏదైతే 3 సంవత్సరాలకు ఉన్నదో దానికి ఇవాళ వేకెన్సీస్ లేవని మేనేజ్మెంటు ప్రమోషన్లు ఇవ్వటలేదు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఏ గ్రేడు మిషన్లు నడిపిస్తున్నారు కాబట్టి ఇక ఖాళీలనే సమస్య ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరాం. మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది. తొందరలోనే దానిలో కూడా సర్క్యులర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే జనరల్ అసిస్టెంట్స్ ఇవాళ 190 మాస్టర్లు అయినటువంటి వాళ్ళకి మరి బదిలీ వర్కర్ అనే డిజిగ్నేషన్ తీసేసి వెంటనే జనరల్ అసిస్టెంట్ ఇవ్వాలన్నాం. దానికి కూడా యాజమాన్యం అంగీకరించింది. తొందరలోనే 190 మాస్టర్లు సర్ఫేస్లో 240 మాస్టర్లు అయినటువంటి బదిలీ వర్కర్లు అందరికీ కూడా జనరల్ అసిస్టెంట్గా ఇప్పించడానికి కృషి చేస్తూ ఉన్నాం. అట్లనే మొన్న చైర్మన్ గారిని కలిసాం. లాభాల వాటా గురించి మాట్లాడాం. నిన్న 24వ తారీఖు నాడు బోర్డు మీటింగ్ జరిగింది. కంపెనీకి వచ్చిన లాభాలు ఎంత ఏంటి అనే విషయాలన్నీ కూడా జరిగింది. తొందరలోనే లాభాలు అనేది ప్రకటిస్తారు. కానీ చైర్మన్ గారు ఏమంటారంటే గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో దసరా దీపావళికి ముందే ఇచ్చే అనుభవం ఉన్నది, మరి మేము అదే పద్ధతి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడితే మీరైతే లాభాలు ప్రకటించండి, మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తామని చెప్పినాం. దాని మీద కూడా మరి ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సొంత ఇంటి పథకం అమలు చేయాలని ఫస్ట్ స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే చైర్మన్ గారితో మాట్లాడితే సూత్రప్రాయంగా ఆయన అంగీకరించారు. దానికి ఒక కమిటీ వేశారు. ఎట్లా ఇవ్వాలి, ల్యాండ్ కొని మరి మనిషికి 200 గజాల చొప్పున ఇవ్వాలా లేదా సింగరేణి ప్రాంతంలో ఉండే ల్యాండ్స్ ఇవ్వాలా, ఎట్లా క్వార్టర్సు పాత క్వార్టర్సా ఎట్లా అనే దాని కొరకు విధి విధానాల కొరకు కమిటీ వేశారు. తొందరలోనే మరి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే మరి ఆ సొంత ఇంటి పథకం అమలు చేయించడానికి కానీ అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియాలో పెర్క్స్ మీద అలవెన్స్ల మీద కార్మికులకి కంపెనీ కట్టిస్తుందో అదే పద్ధతిలో ఇవ్వాలని అడిగితే సిఎన్ఎండి గారు ఏమంటారంటే కోల్ ఇండియాలో లాభాల వాటా కార్మికులకి ఇవ్వలేదు, మేము ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు అంటారు. మేమంటాం ఈ లాభాల వాటా అనేది ఇవాళ ఈ మేనేజ్మెంటు ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. 2000 సంవత్సరంలోనే ఆనాడు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉన్నప్పుడే కార్మిక వర్గం 13 రోజులు సమ్మె చేసిన సందర్భంలో మా కేఎల్ మహేందర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారం చేసిన విషయం మరి అప్పటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ దానికి దీనికి ముడిపెట్టద్దని చెప్పినాం. దాని మీద కూడా మాట్లాడుతున్నాం. సరే ఏదేమైనా